పిఎస్సిలో కూడా ఉంటాయి. మీరు ఇంకా మంచి బ్రాండ్ వాడాలి అనుకుంటే పిఎస్సిలో వాడండి. కొద్ది దానికంటే నార్మల్ బ్రాండ్ వాడాలంటే క్రైలాన్ వాడండి. క్రైలాన్ కూడా చాలా కాస్ట్లీనే. సో దానికంటే ఇదైతే బెస్ట్. 200 పడుతుంది మీకు, 250 200. సో మీకు చాలా వస్తుంది క్వాంటిటీ. సింగిల్ కలర్స్ తెచ్చుకోండి బెస్ట్. ఇది కంపెనీ ఏది ఉండదు, నార్మల్ కలర్ మిఫీ అని సంథింగ్ అంతే మిఫీ ఉంటుంది. సో దీంట్లో మీరు పిఎస్సి వాడండి. ఇంకా మంచిగా మీరు గాడ్లకు కొద్దిగా హైఫైగా యూజ్ చేయాలి, మనం సెమినార్స్లో అన్నప్పుడు అలా చేసుకోండి. ఫస్ట్ మనకి మాయిశ్చరైజర్, నెక్స్ట్ వైట్ బేస్, తర్వాత కలర్. సో గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ బ్లాక్ ఆర్ ఎల్లో, ఓకేనా. సో ఈ కలర్స్ యూజ్ చేస్తాం. బ్లూ స్కై బ్లూ కలర్. సో అది మీరు డైరెక్ట్ పెట్టకండి, బేస్ వేసి డైరెక్ట్ పెట్టండి. తర్వాత దాంట్లో మిక్సింగ్ అమ్మవారికి ఎల్లో మిక్సింగ్లో ఉంటుంది. సో ఏ కలర్, గ్రీన్కి ఎల్లో మిక్స్ చేస్తే డిఫరెంట్ లెమన్ ఎల్లో షేడ్ వస్తుంది అనమాట. ఓకే, డైరెక్ట్ గ్రీన్ వేసాక ఆడ్గా అనిపిస్తుంది. సో కొద్దిగా ఎల్లో షేడ్. అండ్ నెక్స్ట్ హైలైటింగ్ పార్ట్. ఓకే, ఇక్కడ హైలైటింగ్ పార్ట్. అండ్ ఐ మేకప్కి ఏమి ఉండదు, జస్ట్ ఐలో జస్ట్ కార్నర్లో ఏదైనా బ్లాక్ వేయండి. బట్ మన ఐ షాడోస్ ఏమి యూజ్ చేయొద్దు. సో ఇలాంటి ఐ షాడోస్ కూడా ఏమి యూజ్ చేయని అవసరం లేదు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఐ లైనర్ అండ్ కాజల్ మీద మాత్రం మంచి కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. సో అది ఇంపార్టెంట్, ఐ లైనర్ కాజల్. సో ఐ లైనర్ కాజల్ అయిపోయిన తర్వాత సో మస్కారా అవసరం లేదు, ఎందుకంటే మన ప్రోడక్ట్ అనేది ఏం పడలేదు కాబట్టి డైరెక్ట్గా లాష్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో అది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లిప్స్టిక్ వచ్చేసి పింక్లు న్యూడ్ కలర్స్ పెట్టకండి, రెడ్ కలర్ పెట్టండి, బాగుంటుంది. ఇంకా వీలైతే అమ్మవారికి మీకు వెనక అది నాలికకి మన కలర్ రావటానికి కోసమని ఏదైనా వాడండి. ఈ చాక్లెట్స్ ఉంటాయి, ఇంకా ఏమి యూజ్ చేస్తారు, ఇప్పుడు మనకి ఏదో ఫ్రూట్ వస్తుంది కదా, డ్రాగన్ ఫ్రూట్తో కూడా మనకి కలర్ వస్తుంది. లేకపోతే ఇలా మనకి ఏదైనా తమలపాకు టైప్లో ఏదో ఉంటుంది కదా దాంతో. సో అది. ఇంకా ఏది లేదు అంటే మ్యాట్ లిప్స్టిక్ అన్నా యూజ్ చేయండి, ఓకేనా. జెల్లీ అదంతా ఉంటుంది. ఏవో కొన్ని చాక్లెట్స్ వస్తాయి, అవి మంచి రెడ్ కలర్లో వస్తాయి. తెచ్చుకున్నావు ఏమైనా చాక్లెట్? పర్లేదు, తింటే వస్తుందా డ్రాగన్ ఫ్రూట్ తింటే కలర్. సో కాళికాదేవికి వేసేటప్పుడు మాత్రం బ్లాక్ వేయండి, మొత్తం హ్యాండ్స్ ఫేస్ అంతా. హెయిర్ మాత్రం వెనక జడలు ముడిలు ఏమయ్యద్దు, మొత్తం ఓపెన్ హెయిర్, ఓకేనా. మీరు ఫోటోషూట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎలా అంటే ఒక అమ్మవారిని మనం రెడీ చేశాక బ్యాక్ సైడ్ లైట్ ఉండాలి, ఇలా ఫ్రంట్ సైడ్ ఉండొద్దు. జస్ట్ మేకప్కి మాత్రమే నేను ఫ్రంట్ అవసరం లేదు, ఇది పెట్టేసి. సో ఫ్రంట్ సైడ్ మేకప్కి మనం రింగ్ లైట్ యూజ్ చేస్తున్నాం. సో మీరు ఫోటోషూట్కి మాత్రం బ్యాక్ సైడ్ వేసుకోవాలి. సో అందరికీ ఫోటోషూట్ తెలుసా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది? ఒక బ్రైడ్ని మీరు క్యామ్ ఎలా పెట్టాలి, ఎలా తీయాలి, ఎలా పోస్ట్ చేసుకోవాలి, వీడియో ఎడిటింగ్స్ అన్నీ తెలుసా? అబ్బా తెలియదంట, అదో మేడకి తెలుసంట. తెలియదా? ఓకే, వీడియో ఎడిటింగ్. ఇంకొకటి, మనం వర్క్ ఎంత చేసింది ఇంపార్టెంట్గా, దాని ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్, ఓకేనా. సో వర్క్ చేస్తే మీకు 4 గోడల మధ్య తెలుస్తుంది, మీకు క్లయింట్కే తెలుస్తుంది. ఆ వర్క్ చేస్తారు, మీకు ఒక 50,000 20,000 30,000 వస్తాయి, హ్యాండ్ బ్యాగ్లు పెట్టేసుకుంటే వెళ్ళిపోతారు. సో ఆ వర్క్ అనేది అందరికీ తెలియాలి అంటే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో మీరు ఎలా ప్రెజెంటేషన్ చేస్తున్నారు, ఒక బ్రైడ్ని మీరు అందంగా తయారు చేస్తారు, బట్ ఆఫ్టర్ పిక్ తీసుకోవడానికి మాకు టైం లేదు అంటారు, వాళ్ళు టైం ఇవ్వరు. బట్ ఆ టైంని మీరు క్రియేట్ చేసుకోండి. మీరు ఒక 15 minutes మీకోసం టైం పెట్టుకొని బిఫోరే కంప్లీట్ చేసేసేయండి బ్రైడ్ని. సో అలా చేస్తే మీకు 15 minutes మిగులుతాయి కదా. సో ఆ 15 minutesలో మంచి మీరు ఫొటోస్ వీడియోస్ చేసేసుకోండి. సో బిఫోర్ పిక్ కూడా కంపల్సరీ, అది మర్చిపోకండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్. సో మీరు ఫోటో తీసుకునేటప్పుడు కూడా, సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో తీస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్యువెలరీ ఉంది, సో జ్యువెలరీ నుంచి ఇలా అయితే మీరు పైకి వెళ్ళేటప్పుడు మీరు ఆ క్యామ్ని మూవ్ చేయకండి, మీ హ్యాండ్స్ని లెగ్స్ని మూవ్ చేయకండి. జస్ట్ క్యామ్ అనేది ఇలా స్టాండింగ్లో రావాలి, ఓకేనా. సో దాన్ని ఇలా కదుపుకుంటూ వచ్చారనుకోండి, అప్పుడు మీకు ఇంకొకటి, ఫిల్టర్ అస్సలే పెట్టద్దు. ఫిల్టర్స్ యూజ్ చేస్తే మీ మేకప్ అవపడదు. స్నాప్లో తీస్తారు ఫొటోస్ చాలామంది. ఇప్పుడు ఇన్స్టాలో కూడా స్టోరీలో మనకు చాలా ఉంటాయి కదా. సో అవి ఏం పెట్టకండి, జస్ట్ ఒరిజినల్ పెట్టండి. ఒరిజినల్ పెడితేనే తెలుస్తుంది అవతల వాళ్ళకి. మీరు మొత్తం స్నాప్లో మొత్తం ఫిల్టర్ పెడితే అసలు మేకప్ ఏంటి తెలియదు కదా, అది ఇంపార్టెంట్. సో కాకపోతే కొద్ది లైటింగ్ మనకి ఏంటంటే బ్రైట్నెస్ అనేది పెంచుకోండి, బట్ అంతేగాని బాగా పెంచి ఇలా చేయకండి. సో సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, మీ వాట్సాప్ స్టేటస్. ఇంకొకటి, వాట్సాప్ స్టేటస్ ఎప్పుడూ ఖాళీగా ఉండొద్దు.
ఎప్పుడు ఏదో ఒకటి పోస్ట్ చేయాలి, అప్పుడే మీరు యాక్టివ్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈరోజు పెడతారు, 10 రోజులకు పెట్టారనుకోండి, అసలు మీరు ఏమి గుర్తుండరు అనమాట. సో మీరు రెగ్యులర్గా అవి పిచ్చియో మంచియో ఏవో ఒకటి పెట్టండి. సో మీరంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఓకేనా? మీరు ఒక 1 మంత్ తర్వాత పెట్టకపోతే అడుగుతారు అందరూ, ఏమైంది, ఎందుకు పెట్టట్లే అని. ఓకేనా? సో అలా రావాలి అంటే మీరు కంపల్సరీ వాట్సాప్ స్టేటస్ మెయింటైన్ చేయాలి. స్టేటస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టా కూడా మంచి పోస్ట్ చేసుకోండి. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక రీల్ వెళ్ళిపోతూనే ఉండాలి. లేకపోతే డమ్మీకి ఒక హెయిర్ స్టైల్ వేసేసి అదే ఒక మంచి పిక్ తీసి పెట్టండి. ఇవన్నీ మనకి ఏంటంటే మార్కెటింగ్ టెక్నిక్స్. ఓకే, ఏం లేకుండా నాకు టాలెంట్ ఉంది, వస్తుంది, ఎప్పుడో అవకాశం అని అట్లనే కూర్చున్నారు అనుకోండి. సో ఇప్పుడు ఫుల్ కాంపిటీషన్. మన మేకప్ ఆర్టిస్ట్లు ఇప్పుడు రేపు ఎక్స్పోకి వస్తారు చూద్దాం. సో దాంట్లో ఎంతమంది, అందరూ మొత్తం వాళ్ళే ఉంటారు, మేకప్ ఆర్టిస్ట్లే ఉంటారు. వాళ్ళందరినీ చూస్తూ అనుకుంటారు ఒక మేకప్ ఆర్డర్ రావాలి, మన దాకా రావాలి అంటే మనం ఎంత కష్టపడాలి, అంతే కదా? సో మనం ఒక 20,000 ఒక అమ్మాయి మీద సంపాదించాలి అంటే ఎంతమందిని దాటుకొని మన దగ్గరికి వస్తుంది అది ఆర్డర్. సో అంతమందిని దాటుకొని రావాలంటే మన దగ్గర కొంత గొప్ప టాలెంట్ ఉండాలి, టెక్నిక్స్ మనం చేసుకోవాలి. సో అలాంటివి చేయండి, చేసుకుంటేనే మీకు డెవలప్ అవుతారు. లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ అదే ఫేషియల్స్ అవే, ఇప్పుడు బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటారు. సో అవే ఫేషియల్ అవే వ్యాక్స్లు డైలీ 10,000 సంపాదించడం మీకు గుర్తింపు ఉండదు. ఇలా చేస్తేనే మీకు గుర్తింపు ఉంటుంది. ఇంకోటి, ఇది 2 అవర్స్లో మనం 20,000 30,000 సంపాదించే మంచి ప్రొఫెషన్. ఓకేనా? సో ఇలాంటివి మీరు మంచి క్యాచ్ చేసుకుని దాన్ని ఇంకా మీకంటే వేరే వాళ్ళు ముందు పోతున్నారు అనుకుని పోతే పోనీయండి. సో మీ వేలో మీరు వెళ్ళండి. సో ఎప్పుడో ఒకసారి రీచ్ అవుతారు. ఓకేనా? సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా అమ్మ మన వల్ల కాదు అని అలానే ఉన్నారనుకోండి, సో మనం అందుకోలేము అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ అందుకోలేరు. సో వెళ్తే వెళ్ళనివ్వండి, ఎవరి వే వాళ్ళది. సో మనకు వచ్చే టైంలో మనకు వస్తుంది. సో అదొకటి గుర్తుంచుకొని మీరైతే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. 100కి 1000 టైమ్స్ అంటే అన్ని రెట్ల హార్డ్ వర్క్ ఉంటేనే మీకు ఆ గ్లో అనేది వస్తుంది అనమాట. ఓకేనా? లేకపోతే వేస్ట్. ఇప్పుడు అదే మనం 20,000 చెప్తాం, ఒక అమ్మాయి 1000 రూపాయలే చెప్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, క్లయింట్. సో ఇంకోటి, క్లయింట్కి అర్థమయ్యేలా చెప్పండి. లైట్ మేకప్ అంటారు. సో లైట్ మేకప్ అంటే 1000 తీసుకొని 2000 తీసుకొని అంటారు. సో న్యాచురల్ లుక్ ఉండాలి మాకు అంటారు. ఎంత న్యాచురల్ లుక్ ఉంటే అంత కాస్ట్లీ అని చెప్పండి, ఎంత నార్మల్ లుక్ ఉంటే అంత తక్కువ అని చెప్పండి. 1000 రూపాయలకి నార్మల్ మేకప్ వేస్తాం, బట్ అది 1 అవరే ఉంటుందండి, మీకు ప్యాచీ లుక్ వస్తుందని చెప్పాలి. మీకు న్యాచురల్గా అసలు మేకప్ వేసి వేయనట్టు ఉండాలి అంటే మినిమం 20,000 అవుతుందని చెప్పండి. వాళ్ళకి అర్థమయ్యేలా మీరు చెప్పండి. ఇప్పుడు మీ రూట్లోకి వాళ్ళు రారు, వాళ్ళ రూట్లోకే మనం వెళ్ళాలి. సో వాళ్ళు ఏంది తెలివిగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు జస్ట్ లైట్ మేకప్, జస్ట్ కన్సిడర్ లైట్ మేకప్, అదొక పేరు పెట్టారు. లైట్ మేకప్ అయితే ఏంటి, అన్నీ వాడాలి కదా, మనం వెళ్ళాలి కదా, ఇంట్లో అన్నీ చూసుకోవాలి, పిల్లలకు బాక్సులు పెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి, ఎన్ని వర్క్స్ ఉంటాయి. సో అవన్నీ మనం కష్టపడుతున్నాం కదా. లైట్ మేకప్లో ఏం తగ్గిస్తున్నాం, ఏం తగ్గించట్లేదు. వాళ్ళు ఎక్కడే కాంప్రమైజ్ అవ్వరు తెలుసా. 1000 రూపాయలు 2000 మాట్లాడుకుంటారు, వాళ్ళు ఎక్కడే కాంప్రమైజ్ అవ్వరు. 20,000 బ్రైడ్కి మనం ఎలా తయారు చేస్తాం అలా తయారు చేయించుకుంటారు వాళ్ళు. ఒకవేళ ఇన్ కేస్ మనం ఏం తక్కువ చేస్తామనుకో, ఏంటి ఏం మేకప్ ఇది అంటారు వాళ్ళు, అంతే కదా. సో అలాంటప్పుడు మీరు ఫస్ట్ మాట్లాడుకునేటప్పుడే మీరు ఇలా మాట్లాడుకోండి. మీరు 2000 మేకప్ అంటే మామూలుగా డ్రామా ఆర్టిస్టులు ఉంటారు కదండి, అలా ఉంటుంది మేకప్. సో మీకు న్యాచురల్ హెచ్డీ మేకప్ రావాలి అంటే మీరు ఇది ఈ కాస్ట్ అని చెప్పుకోండి. మీరు తెలివిగా మాట్లాడుకోవాలి క్లయింట్ తోటి. ఎంత మాట్లాడినా మేడం వాళ్ళు ఒక క్లయింట్ని కన్విన్స్ చేశారంటే మీ టాలెంట్ అక్కడే ప్రూవ్ అవుతుంది. ఒక క్లయింట్ని ఎప్పుడైతే మీరు కన్విన్స్ చేయలేదో అక్కడ మీరు ఫెయిల్ అయినట్టే. ఓకేనా? ఎంత బాగా అంటే అంత బాగా కన్విన్స్ చేయాలి మీరు ఇప్పుడు బిగినర్స్లో ఉన్నారో, మిడిల్లో ఉన్నారో, ఎండ్లో ఉన్నారో నాకు తెలియదు, బట్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా తెలియదు, బట్ బిగినరే అనుకొని మీరు చేయండి. ఓకేనా? సో ఎంత డబ్బున్నా, ఎంత పైకి ఉన్నా మనం ఒదిగే ఉండాలి ఈ ప్రొఫెషన్లో. వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, చేతులు పట్టుకోవాలి, అన్నీ పట్టుకోవాలి. నేనెందుకు పట్టుకుంటా, కాళ్ళు అనుకోకూడదు. ఓకేనా? సో అది. హాయ్, ఏమైంది లేట్?